2014 కదా మనకు వచ్చింది. అప్పటిదాకా ఆలస్యం చేశారని చెప్పదలుచుకుంటే తప్పులేదు. కానీ చివరగా పాకిస్తాన్ ఇండియా మధ్యన పోల్చడం అనేది నేను 2 రాష్ట్రాలను అవమానించినట్టు అంటున్నాను. చాలా మంది ఇప్పుడు కూర్చున్న మిత్రులందరూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు నేనేమంటే 2 రాష్ట్రాల క్షేమం కోరాను. నేను ఏమంటాను, ఇవాళ 2 రాష్ట్రాల వాళ్ళు బాధపడాలంటున్నాను. పాకిస్తాన్ ఇండియాతో పోల్చడం మన విత్ ఇన్ ద స్టేట్ చేయడం సరైనది కాదు కదా అంటున్నారు. ఇంతో మోహన్ రెడ్డి గారు అన్నారు, అది కొంచెం వారు మొత్తం చెప్పలేదు. మోడీ గారే తల్లిని చంపి బిడ్డను తల్లిని అడుగు బిడ్డనిట్టి కాదు, తల్లిని చంపి బిడ్డను బతికించాలండి. అది అవమానమే కదా. ఏమంటే తల్లి ఎవరు బిడ్డ ఎవరు తర్వాత సంగతి. అంటే ఒక రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని కార్నైజ్ చేయకపోతే ఏం చేయాలి? నిజంగానే శాస్త్రీయం కూడా కాదు. మీరు ఇన్ని రోజులు నాంచి ఇన్ని వందల మంది ప్రాణాలు తీసుకొని ఎందుకు చేశారు? తప్పు కదా, నాంచడం తప్పు కదా అనే మాట అంటారా? మీ రాష్ట్రాలు మీరు ఈజీగా విభజన చేసినట్టు అక్కడ రాష్ట్రాల పరిస్థితి అది వేరు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా లేదు. 1952 ముల్కీ ఉద్యమం నుంచి మొదలుకొని అంతకుముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని దానికి చరిత్ర ఉంది అంటున్నాను. కేవలం ఉమ్మడి మద్రాసు నుంచి మనం విడిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్పాను. అది మాది మాట్లాడలేదు మరి. ఇదే తేజస్వి సూర్య మాట్లాడదలుచుకుంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని 53 అక్టోబర్ 1 నాడు విడదీసినప్పుడు ఎంత దుర్మార్గం చేసింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని మాట్లాడరా? అంటే అది జ్ఞాపకం రాదా? నిన్న మన తెలంగాణ జ్ఞాపకం వచ్చిందా? చరిత్ర తెలియకుండా సూర్య మాట్లాడినట్టున్నాను నేను. ఆనాడే కనుక చేస్తే పొట్టి శ్రీరాములు గారు మొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పెద్ద విగ్రహం పెట్టుకున్నాం దుర్మార్గంగా. ఆయన చనిపోతే ఒక్క అడ్డాడు ఎంబడి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడే మోసి పాట వాడిండండి. 10 మంది పోలేదు. ప్రకాశం పంతులు గారితో సహా ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ సోషలిస్ట్ నాయకుడు పోలేదు. దాన్ని మాట్లాడరా? కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఎక్కడ చేసిందంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదప్పడంటే ఏళ్ళు పూర్తి నాశనం చేసింది టైప్ చేసుకున్నాను కదా. స్వాతంత్రం వచ్చినాక ఆ గణతరం విభజించారు. మళ్ళీ విశాలాంధ్ర భవన్ వస్తే దుర్మార్గంగా 2 రాష్ట్రాలను కలిపారు. హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఇటు కలిపారు. ఇవన్నీ దుర్మార్గాలు కాంగ్రెస్ చేసిన పార్టీ. ఇది మాట్లాడకుండా ఇవాళ పాకిస్తాన్ ఇండియాతో అనే పోల్చడం దుర్మార్గమైన పోలిక అంటున్నాడు. అదే సినిమాలో ఉంది రాజు గారు, మీ మావిడ అనుకోండి మీ ఆవిడని కౌలించుకున్నా అంటుంటాడు. వాడెక్కడే పరువు తీస్తుంటాడు. ఇదే పరువు తీస్తున్నారు. మోడీ గారు అదే చేసిండ్రు. ఇవాళ తేజస్వి సూర్య యాదవ్ కూడా అదే పని చేసిండ్రు. ఇక ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వట్టి కూర్చున్నారు అనే మాట వచ్చింది కదా. తెలంగాణ ఎంపీల గురించి రవికిరణ్ గారు రండి గారు కరెక్ట్ నేను అంటున్నాను. తెలంగాణ ఎంపీలకు వెన్నుముక లేదనుకుందానికి వచ్చేప్పటికి మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వైసీపీ వాళ్ళు ఏం చేసిండ్రు? లేకుంటే మిగతా వీళ్ళేమో కూటమిలు ఉన్నారు, వీళ్ళు మాట్లాడలేరు. ఒకనాడు భారతదేశం నుంచి విడిపోతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కదా. ఇదే అన్యాయం జరిగితే భారతదేశం నుంచి విడిపోతామని మాట్లాడింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ బిల్లును సమర్థిస్తున్నాను. ఈ బిల్లు కరెక్ట్ అంటున్నాను. ఒకవేళ ప్రోరేటా ప్రకారం 50% పెంచితే తప్పు కాదని వారం రోజుల నుంచి మీరు ఉన్నా కదా రాజు గారు, నేను రోజు వాదిస్తున్నాను. తప్పు కాదు. 50% పెంచి తప్పు కాదు. జనాభా లెక్కల ప్రకారం తప్పు నష్టం జరుగుతుంది. 8 సీట్లు దక్షిణ భారతదేశం పోతాయి అంటున్నాను. ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పారు కదా 14 సీట్లు అయితే 20 నుంచి పోయి. అందుకని ఈ మాటను దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది.